ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రభు యొక్క మహాకృప ఈ సంవత్సరములో ప్రవేశించుటకు నీకు నాకు ప్రభు కృప చూపించాడు. అది తలంచి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రభువుకు స్తోత్రములు చెల్లించుదామా? అలాగే చేతులు పైకెత్తి, ప్రభువా, ఈ క్రొత్త సంవత్సరం దేవా మీకు వందనాలు. 1వ తేదీ ఉదయం 5:30కే ప్రభు యొక్క నామములో నూతన సంవత్సర సత్యము వినుటకు, నాకు మార్గము చూపించుటకు ప్రభువా మీరు సహాయము చేసినందుకు మీకు స్తోత్రము తండ్రి. మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం ప్రభువా, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. మారని మీ చేతికి అప్పగించి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని మహిమపరుస్తున్నాము ప్రభువా. మీకు స్తోత్రం, మీకే స్తోత్రం, కోట్ల కొలది స్తోత్రం. ప్రైజ్ గాడ్. గత 2024 సంవత్సరమంతా దినము ఉదయం 5:30 ప్రభు బిడ్డలారా, అనుదినము పరిశుద్ధాత్మునితో అనే క్లుప్త సందేశము, ప్రవచన వాక్కు మిమ్ములను వెదకి వచ్చినట్లుగా ఈ సంవత్సరము దేవుని మితిలేని కృపచేత ఈ ఉదయకాల సమయమున ప్రభు బిడ్డలారా, అనుదినము పరిశుద్ధాత్మునితో అను ఈ క్లుప్త సందేశమును మీతో పంచుకోవడం నాకు మిక్కిలి సంతోషం. దేవుని యొక్క బలము, దైవీకమైన ఆదరణ అయ్యున్నది. అది తలంచి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మీ ఎదుట ప్రభువు వాగ్దానమును ఉంచటానికి ఇష్టపడుతున్నాడు. వాగ్దానములన్నీ క్రీస్తు యేసునందు అవును అంటే అవును అన్నట్లు అలాగే ఉన్నాయని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అలాగైతే వాగ్దానము చేసినవాడు వాక్కు మారనివాడు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుంటున్నాం. అలాగైతే ఈరోజు యేసు దర్శించుచున్నాడు పరిచర్యలో నుండి. దినము ఈ ఉదయకాలం 5:30 వెలువడే ఈ క్లుప్త సందేశము ద్వారా ప్రభు నాతో మాట్లాడుతాడా అని కనిపెట్టుకొని ఉన్న మీకు సంబంధించిన ఒక వాగ్దానం ఏమిటి తెలుసా? యెషయా గ్రంథం 51వ అధ్యాయం 16వ వచనము. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 51. మరలా చెప్తున్నాను, యెషయా ప్రవచన పుస్తకము 51వ అధ్యాయం 16వ వచనం. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 51 వర్స్ 16 ఏమని సెలవిస్తుంది? నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులను వేయునట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను. నా మాటలు నీ నోట ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈ సంవత్సరమంతయు జనవరి 1వ తేదీ ఈరోజు ప్రారంభమైంది కదా. జనవరి 1వ తేదీ నుండి ప్రభు యొక్క రాకడ ఆలస్యమైనట్లయితే, ప్రభు చిత్తమైతే డిసెంబర్ 31వ తేదీ వరకు ప్రభు యొక్క ఆక్కును మీరు బలంగా పట్టుకొనండి. నా మాటలు నీ నోట ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను. ఆమేన్. శత్రువుని కళ్ళకు తప్పించి, దుష్ట మనుషుల ముందు మిమ్మలను తప్పించి, అపవాది యొక్క తంత్రములకు, మాంత్రిక తంత్రములకు, చేతబడి క్రియలకు, విరోధపు శక్తులకు, అసూయపు ద్వేషపు కన్నులకు తప్పించి ఆయన తన చేతి నీడలో మిమ్మలను కప్పబోతున్నాడు. స్తోత్రం చెల్లించండి. వాగ్దానం ఇచ్చిన దేవునికి స్తోత్రం, వాక్కు ఇచ్చిన దేవునికి స్తోత్రం. ఆమేన్. ప్రభువుకు మహిమ కలుగునుగాక.
ప్రభువుకు మహిమ కలుగునుగాక. నా చేతి నీడలో నిన్ను నేను కప్పుచున్నాను. ప్రభువుకి స్తోత్రం. లేదంటే దాచుకుంటున్నాను, దాచిపెట్టుకుంటున్నాను, రెండు ఒకటే. అలాగైతే నీవు నేను ఆయన యొక్క చేతిలోనికి వచ్చినట్లయితే ఆయన మనలను దాచుకుంటాడు, కప్పుకుంటాడు. మనమంతా ఆయన చేతి పనులమే కదా. అందువలన ప్రభు బిడ్డలారా, అందరూ చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. ప్రభువా, యేషయ్య 51:16 ప్రకారము నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను అని సెలవిచ్చిన ప్రభువా, నన్ను నా కుటుంబమంతటినీ కప్పండి. ప్రభువా, నన్ను, నా భర్తను, నా పిల్లలను మీ చేతిలో కప్పుకొనండి. నాతో పాటు పుట్టిన వారినందరినీ మీ చేతిలో దాచుకొనండి. మీ దివ్య ప్రసన్నతకు అప్పగించుకుంటున్నాను. ప్రభువా, గత సంవత్సరము వలె కాదు, ఈ సంవత్సరం మీ వాగ్దానము, మీ మాట నా నోటిలో ఉంచబోతున్నారు. నీ చేతి నీడలో నన్ను కప్పుకోబోతున్నారు. అందుకై మీకు స్తోత్రములు. ఈ సంవత్సరం అంతా ఈ వాగ్దానము మా చెవులలో వినబడుతూ ఉండాలి. ప్రభు యొక్క పరిశుద్ధ నామం మహిమపరచబడాలి. ప్రార్థన ఆలకించి మీరు అలాగే చేయబోతున్నారు. మీకు కోట్ల కొలది స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసు క్రీస్తు నామములో మీ బిడ్డల యొక్క గృహములు భద్రపరచబడాలి, వారి వస్తువులు కాపాడబడాలి, పిల్లలు భద్రపరచబడాలి, కుటుంబమంతయు మీ రక్తపు కంచెలో దాచుకొనండి. ప్రభువా, జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, ప్రభువా, ప్రభు నామములో జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ మాత్రమే కాదు, జేఎంఎం కుటుంబములన్నిటినీ మీ చేతిలో దాచుకొనండి. ఎవరెవరైతే ఈ సత్యమును వింటున్నారో వారినందరినీ మీ చేతిలో కప్పుకొనండి. మీ ప్రేమగల హస్తానికి అప్పగించి ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థన ఆలకించి జవాబిచ్చినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. యేసు నామములో మంచి తండ్రి, ఆమెన్, హల్లెలూయా. ఈరోజు సాయంత్రం సరిగ్గా 5 గంటలకు మన యొక్క చెన్నై ఆవడి కవరపాలయం విజ్ఞాపన ప్రార్థన కేంద్రములో నూతన సంవత్సర ఆశీర్వాదపు వాగ్దాన సందేశం జరుగుతుంది. కనుక మీరందరూ కుటుంబముగా పాల్గొని ప్రభు యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదములు పొందడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇంకా లోతైన దైవ సందేశము విని సంపూర్ణమైన ఆశీర్వాదములు పొందుకొని మీరు ప్రకాశించుటకు ఒక మంచి తరుణం. ప్రభువే మిమ్మల్ందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.